హైదరాబాద్ ను చెరువుల రీసర్వే పేరిట అల్లకల్లోలం చేసేందుకు రేవంత్ సర్కారు అడుగులు వేస్తోంది. ఇప్పటికే హైడ్రా మూసి ప్రక్షాళన పేరిట చేపట్టిన కూల్చివేతలే సామాన్యుణ్ణి కలవరపెడుతుంటే చెరువుల రీసర్వే పేరుతో కనుమరుగైన ఎన్నో చెరువుల పేరిట అగ్గిరాజేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే హైడ్రా మూసి ప్రక్షాళన పేరిట చేపట్టిన కూల్చివేతలతో పేదలు రోడ్డున పడగా ఇప్పుడు పాత చెరువులకు కొత్తగా హద్దులను ఏర్పాటు చేసి పరివాహక ప్రాంత జనాలను కలవరపెట్టేలా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. హైదరాబాద్ లో 20 ఏళ్ల కిందట నిర్మించుకున్న ఇండ్లకు కూడా నోటీసులు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల ప్రక్షాళన పేరిట కాంగ్రెస్ సర్కార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో చెరువుల రీసర్వే పేరిట అల్లకల్లోలం చేసేందుకు అడుగులు వేస్తోంది. ఇప్పటికే హైడ్రా మూసి ప్రక్షాళన పేరిట చేపట్టిన కూల్చివేతలే సామాన్యుడిని కలవరపెడుతుంటే చెరువుల రీసర్వే పేరుతో కనుమరుగైన ఎన్నో చెరువుల పేరిట అగ్గి రాజేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇన్నేళ్లు హెచ్ఎండిఏ నిర్దేశించిన చెరువుల బఫర్ ఎస్టీఎల్ ఆధారంగా అన్ని అనుమతులు ఎన్ఓసీలతో భవనాలు నిర్మించుకున్నా వాటితో సంబంధం లేకుండా బుల్డోజర్లను దింపనుంది. చెరువుల రీసర్వే చేపట్టనున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. 10 ఏళ్లలో చెరువులన్నీ విధ్వంసానికి గురయ్యాయంటూ బురద రాజకీయాలకు తెరలేపారు. ఎంతో మంది చెరువు భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, ఇలానే వదిలేస్తే నగరంలో చెరువులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని మొసలి కన్నీరు కార్చారు. ఇప్పటి వరకు ఆక్రమించుకున్న చెరువుల బఫర్ జోన్ ప్రాంతాలను వదిలేస్తామన్నారు. చెరువులు, కుంటల, ఎఫ్టీఎల్ భూములను పరిరక్షించేలా సర్వే చేపడతామన్నారు. చెరువుల హద్దులను శాస్త్రీయంగా గుర్తించేలా చర్యలు చేపట్టినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. 45 ఏండ్ల డాటా ఆధారంగా చెరువుల ఎఫ్ఏఎల్ పూర్తిస్థాయి వాటర్ స్ప్రెడ్ ఏరియాను గుర్తించేందుకు ఎన్ఆర్ఎస్ఏ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ఇరిగేషన్ విభాగాల డాటాను ప్రామాణికంగా తీసుకుంటామన్నారు. హిమాయత్ సాగర్ తో ఎఫ్ఏఎల్ బఫర్ జోన్ల గుర్తింపు ప్రారంభించి అదే విధానాన్ని అన్ని చెరువులకు వర్తింపజేస్తామన్నారు. ఆక్రమణలను వెంటనే గుర్తించేలా హైడ్రా ప్రత్యేక యాప్ ను తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఏడు జిల్లాల హెచ్ఎండిఏ పరిధిలో 3532కి పైగా చెరువులు ఉన్నాయి. చెరువు హద్దుల నిర్ధారణ, పర్యవేక్షణ, నిర్వహణ, పరిరక్షణ, ఆధునికీకరణ కార్యకలాపాలను అదే చూసుకుంటుంది. ఇప్పటి వరకు 2525 చెరువులకు ప్రాథమిక హద్దులను ఖరారు చేసింది. ఇందులో 230 చెరువులకు మాత్రమే బఫర్ జోన్ ఎఫ్టీఎల్ నిర్ధారించింది. మిగిలిన వాటికి ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో సమగ్రమైన వివరాలతో తుది నోటిఫికేషన్ జారీ చేయాల్సింది పోయి ఇప్పటి వరకు చేసిన హద్దులను చెరిపివేసి మొదటి నుంచి ప్రక్రియను మొదలుపెట్టనుంది. ఈ లెక్కన పాత చెరువులకు కొత్తగా హద్దులను ఏర్పాటు చేసి పరివాహక ప్రాంత జనాలను కలవరపెట్టేలా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. రీసర్వే పేరిట హద్దురాళ్లను చెరిపేసి కొత్తగా హద్దులను నిర్ధారిస్తే పాత హద్దులు, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు ఇచ్చిన క్లియరెన్స్లు బుట్ట దాఖలు కానున్నాయి. ఇప్పటికే హైడ్రా మూసి ప్రక్షాళన పేరిట చేపట్టిన కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ రంగం డమాలంది. ఇక దశాబ్దాల కాలంగా మూసి వెంబడి ఉన్న నిర్మాణాలను కూలదోసేలా హద్దులను నిర్ధారిస్తుండగా చెరువుల రీసర్వే చేస్తే పేద మధ్యతరగతి వర్గాలు కట్టుకున్న నిర్మాణాలన్నీ కూలిపోనున్నాయి. కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం చెరువుల రీసర్వే చేసి తులసి నీళ్లు పోసే కుట్రకు దిగిందని నిపుణులు పేర్కొంటున్నారు.